శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఈ ఒక్క మాటను 11 సార్లు చెప్పుకుంటే చాలు, మీరు ఇష్టపడే వ్యక్తి ఎంత మొండివారైనా సరే, మిమ్మల్ని ఎంత పట్టించుకోకుండా, ఎంత మొండి చేస్తున్నా సరే, ఎంత ఈగోతోటి మిమ్మల్ని దూరం పెడుతున్నా సరే, అలాంటి వారు ఖచ్చితంగా మీ దారికి తీసుకొచ్చేటటువంటి పవర్ఫుల్ మాట ఇదనమాట. ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికి కష్టపడాల్సినటువంటి పనేమీ లేదు. అంటే చాలామంది కూడా పరిహారాలనేవి చేయడానికి సమయం సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పూజ చేయాలన్నా, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాసెస్ చేయాలంటే కొంతమందికి సమయం అనేది సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. సింపుల్గా ఏదైనా ఒక మాట లాంటిది, ఒక మంత్రం లాంటిది ఈజీగా ఉండేది, అలాంటి వాళ్ళకి చాలా సింపుల్గా ఈ మాట అనేది చెప్పుకుంటే చాలు, మీకు ఖచ్చితంగా 100% మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ మాటకి చాలా అంటే చాలా శక్తి ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు పుష్కలంగా ఉంది. మన యొక్క రిలేషన్లో న్యాయం ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ దేవుడి యొక్క సపోర్ట్, ప్రత్యేకంగా పూజ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్రకృతి వరకు, అంటే మనకి ప్రకృతి కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. మనుషులు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా సరే, మనం చేసేటటువంటి మంచి కానీ, చెడు కానీ, లేకపోతే మన యొక్క ప్రేమను కానీ, మన యొక్క బాధలు కానీ ఎవరు పట్టించుకోకపోయినా సరే, మనకేంటంటే దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు కదా. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని అంటారు కదా. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే మన వెనక తిరిగి వస్తుంది. కొంతమంది చాలా కష్టాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెద్దలు ఓర్పు లేకుండా గబుక్కున ఒక మాట అనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ మాటలు ఒకటి కాకపోతే ఒకటైనా సరే తగిలి వాళ్ళకేంటంటే ఎన్నో రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళకి నిజంగానే మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. అలాంటి కర్మలు కానీ ఏవైనా ఉన్నా క్లియర్ చేసుకోవడానికి ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళే మన దారికి తెచ్చుకోవాలంటే సింపుల్గా ఈ మాట చెప్పండి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, భార్య అయినా, భర్త కోసమైనా, భర్త భార్య కోసమైనా, ఎవరైనా సరే కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం కూడా చాలా సింపుల్గా ఈ మంత్రం చెప్పుకోవచ్చు అనమాట. అదేంటంటే మీరు ఎప్పుడు చెప్పుకోవాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. అలాగే మీరు రాత్రి పడుకుంటారు కదా, నైట్ తినేసి ప్రశాంతంగా పడుకుంటారు కదా, అప్పుడు మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఒక్క మాట చెప్పుకోండి చాలు. మీరు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి. ఈ మాట వచ్చేటప్పుడు ఏంటంటే, ఓం శ్రీ భక్త పరిపాలనే వారాహి నమో నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం శ్రీ భక్త పరిపాలనే వారాహి నమో నమః. ఓం శ్రీ భక్త పరిపాలనే వారాహి నమో నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా 11 సార్లు చెప్పుకోవాలి. ఇలా మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు మనసులో తలుచుకుంటూ చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. అమ్మవారి యొక్క మంత్రం మన మనసులో ఉన్నటువంటి మన బాధ, ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వాళ్ళే పట్టించుకోవట్లేదని అమ్మ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మకు చెప్పుకోండి. ఇంట్లో వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకొని మాతో ఫోన్లో మాట్లాడాలి, మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాము, వాళ్ళ ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోవాలని చెప్పి మీరు ఒక బిడ్డగా వారాహి అమ్మని మనసులో తలుచుకుని ఆ మంత్రం చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ, మెసేజ్ రావడం కానీ చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు.
చాలా మహిమగల అమ్మవారన్నమాట. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే, అంటే చాలా రకాల సమస్యలతోటి మీరు బాధపడుతుంటే అమ్మవారి మంత్రాన్ని చదువుకున్నప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అమ్మవారిని కూడా ఇక మనం నమ్మకపోతే ఇంకొకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ విలువ తెలుసుకునే వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టరు. అసలు నిజానికి మీ మీద ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. మనం ఒకరు కన్నీటి బొట్టుకు రాల్చాలంటే అవతల వాళ్ళకి అర్హత ఉండాలి. అలా కాకుండా అర్హత లేని వాళ్ళందరికీ కూడా అర్హత ఉందని మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ఒంట్లో ఉన్నటువంటి ఓపికని, ఆలోచన, కన్నిటిని వృధా చేసుకుంటే మన జీవితానికి విలువ అనేది లేకుండా పోతుంది. విలువ లేని వాళ్ళకి విలువనిస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి మంచి వాళ్ళు ఎవరో, నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో, నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో అనేది ఇప్పుడే అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి సెట్ కాదో, వాళ్ళు మనకి ఏ రకంగా అయినా సరే మనకి సరిపోరు అనుకున్నప్పుడు ఆ ప్రకృతి తీసేస్తుంది. అలాంటి మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ పోయిన దరిద్రాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. కాబట్టి నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా మీకు తప్పకుండా మీ సొంతమవుతుంది. చక్కగా ఈ మాటను చెప్పుకుంటే చాలు, మీరు డబ్బు కోసమైనా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చాలా ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్ అనమాట. నమ్మకంతో ఒక్కసారి నమ్మి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.